విఎల్ఎస్ఐ అంటే చిప్స్ డిజైన్ చేయడం. ప్రతి బ్లాక్ డిజిటల్ మీద బిల్డ్ అవుతుంది. లాజిక్ గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, మల్టీప్లెక్సర్స్ ఇవన్నీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బిల్డింగ్ బ్లాక్స్. మీరు మొబైల్ ప్రాసెసర్ ఓపెన్ చేస్తే అందులో బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, కానీ అవి లాజిక్ గేట్స్ని క్రియేట్ చేస్తాయి. విఎల్ఎస్ఐ డొమైన్స్కి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కంపల్సరీ. లాజిక్ గేట్స్ కలిసి యాడర్స్, రిజిస్టర్స్, మెమరీస్ క్రియేట్ చేస్తాయి. అవి కలిసి ప్రాసెసర్ని బిల్డ్ చేస్తాయి. అందుకే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని అర్థం చేసుకోకుండా విఎల్ఎస్ఐ నేర్చుకోవడం కష్టం. విఎల్ఎస్ఐలో ఏ డొమైన్కి వెళ్ళినా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కంపల్సరీ. ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్, వెరిఫికేషన్ ఇంజనీర్, ఎఫ్పీజీఏ ఇంజనీర్, ఏసిక్ ఇంజనీర్, ఫిజికల్ డిజైన్ ఇంజనీర్. ఇంటర్వ్యూలో కూడా రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతారు. అందుకే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కంపల్సరీ. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది విఎల్ఎస్ఐకి ఫౌండేషన్. లాజిక్ గేట్స్ నుండి ప్రొసెసర్ వరకు అన్ని డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్స్ మీద బిల్డ్ అవుతాయి. అందుకే విఎల్ఎస్ఐ కెరియర్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఈ రోజు నుంచి మనం డిజిటల్ లాజిక్ డిజైన్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా ఫ్రమ్ జీరో టు అడ్వాన్స్ లెవెల్లో. ఫాలో at vlsi.alab. ప్రతిరోజు ఒక చిన్న రీల్ నీ లాజిక్ డిజైన్ని స్ట్రాంగ్ చేస్తుంది. సో అందుకే ఈ రోజు నుంచి మనం డిజిటల్ లాజిక్ డిజైన్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాం.